హాయ్ అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఏంటంటే మనలో కూడా చాలామందికి ఎంబెడెడ్ సిస్టమ్ జాబ్స్ చేద్దామని ఇంట్రెస్ట్ ఉంటుంది. బట్ ఏంటంటే ఆ కోచింగ్ తీసుకోనికి ఫైనాన్షియల్ స్టేబుల్ లేక అండ్ సో ఇష్యూస్ వల్ల కోచింగ్కి అంత బడ్జెట్ లేక ఆగిపోతూ ఉంటారు. బట్ ఏంటంటే మనం ఎంబెడెడ్ సిస్టమ్స్ జాబ్స్ అనేటి ఇంట్లోనే ఉండి సెల్ఫ్ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేస్తే క్రాక్ చేసుకోవచ్చు. సో నేనైతే అప్కమింగ్ వీడియోస్లో నేనైతే సెల్ఫ్గా ఎలా చదవాలి, ఎంబెడెడ్ సిస్టమ్స్కి ఎలా క్రాక్ చేయాలనేది స్టెప్ బై స్టెప్ చెప్తూ ఉంటా. సో మీరైతే సెల్ఫ్గా చదువుకోనికి అయితే ట్రై చేయండి. ఫస్ట్ అయితే ఎంబెడెడ్ సిస్టమ్స్ జాబ్ క్రాక్ చేయాలని అంటే మనకైతే కొన్ని స్కిల్స్ అయితే ఉండాలని చెప్పాను నేను ముందు వీడియోస్లో. సో ఫస్ట్ స్కిల్ ఏంటంటే సి లాంగ్వేజ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సి లాంగ్వేజ్ అయితే మనకైతే కరెక్ట్ మంచిగా వచ్చి ఉండాలి. అండ్ ఎవరైతే ఇప్పుడు సి లాంగ్వేజ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళైతే ఆబ్వియస్గా కష్టమే ఉంటుంది. ఎందుకంటే మొత్తానికే నాన్ కోడింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వెళ్ళి కోడింగ్ లాంగ్వేజ్ స్టార్ట్ చేయాలంటే కష్టంగానే ఉంటుంది. బట్ కొంచెం ఇష్టంతో చేస్తేనైతే మీరైతే సి లాంగ్వేజ్ అయితే నేర్చుకోవచ్చు. ఇవైతే 5 మనకైతే యూట్యూబ్ ఛానల్స్ మనకైతే ఇందులో బిగినర్స్కి అయితే మంచిగా సి లాంగ్వేజ్ అయితే నేర్పిస్తారు. సో ఈ ఛానల్స్లో మీకు ఏది నచ్చితే ఆ ఛానల్ని ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసుకొని మీరైతే మంచిగా అయితే మనకు ఫస్ట్ స్టెప్ ఏంటంటే సి లాంగ్వేజ్ నేర్చుకోవడం. దీని డ్యూరేషన్ అయితే మనకైతే ఒక 1 మంత్ టైం అయితే తీసుకోండి. ఇది లాంగ్వేజ్ నేర్చుకోనికి ఫస్ట్ 1 మంత్ కూడా తక్కువనే, చాలా టైం తీసుకుంటుంది. ఒక 2 మంత్స్ మీరు స్టేబుల్గా వండుకుంటా ఈ లాంగ్వేజ్ అయితే కంప్లీట్ చేయండి. నెక్స్ట్ స్టెప్ నేను అప్కమింగ్ వీడియోస్లో చెప్తా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సైనింగ్ ఆఫ్ చండీగర్ పిల్ల.